ఓటమి భయంతోనే పచ్చపార్టీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూర్వకంగా రాళ్లదాడి చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ నకల లీలాకుమారి అన్నారు. ఒంగోలులోని గోపాల్ నగర్ నందు ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీలాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ముఖ్యమంత్రికి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేక కూటమి నాయకులు తమ అధినేతపై రాళ్లదాడి చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతిపక్షాలు రాళ్లదాడి చేస్తే జనం వారి పట్ల ఓట్ల దాడితో తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష పార్టీలను హెచ్చరించారు. ఈ సమావేశంలో మీరా కుమారి, ఆంటోనీ, రాజ్, లీలారాణి, నిర్మల, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి జగనన్న బస్సు యాత్రలో భాగంగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము. ముఖ్యంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, గతంలో కూడా ఇలాగే కోడికత్తి గురించి మాట్లాడారు. అది కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఆయనేమి పైనుంచి ఊడిపడలేదు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ప్రజానాయకుడు అంటున్నారు. మరి ఆ ప్రజానాయకుడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చాడు, ప్రజారంజకంగా పాలన ఎలా చేశాడు అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు టీడీపీ వాళ్ళు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన మీద జరిగినటువంటి దాడిని అది ఎంతో ఒక 20-30 కిలోమీటర్ల వేగంలో దూరంతో జరిగినటువంటి ఒక గన్తో ఇది చేసినట్టుగా ఉంది, షూట్ చేసినట్టుగా ఉంది. కావాలనే దురుద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ 2024లో సీఎం అవుతారనుకున్నారో దాన్ని వాళ్ళు ఇదొక దుష్ప్రయోగంలా భావించి వాళ్ళు చేశారు. ఆయన మీద ఎన్నో దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా చేస్తేనే మన టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రకరకాలుగా ఎన్నో పథకాలను అమలుపరుస్తూ ఉన్నారు. దానికి టీడీపీ నాయకులు వారి యొక్క గూండా రాజకీయాన్ని ప్రదర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పేదల కోసం పోరాడుతూ ఉంటే మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళకి ఏమైందో, అసలు ఎందుకు వాళ్ళకి కన్నుగుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనాభా అభిమానులు రావడం అది ఎవరి వల్ల సాధ్యం అంటే జగనన్న వల్లే సాధ్యం. ఎందుకంటే జగనన్న మీద అభిమానంతో ఆ జనాలు అనేది జగనన్నకు నీరాజనం పట్టడం కోసమే వాళ్ళు వస్తున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళకి ఎందుకో అంత కళ్ళు కుడుతున్నాయి అనేది అది సహించలేని విషయం అయితే అని నేను చెప్తున్నాను. పేదల కోసం జగనన్న పేదల కోసమే పోరాడుతున్నాడు. మళ్ళీ వచ్చేది కూడా జగనన్నే. 2024లో గుర్తుపెట్టుకోండి, వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. నా తరపున చెప్పుకునేది ఏంది అని అంటే, మీకు ధైర్యం ఉంటే, మీ టీడీపీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు జనాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి ఒక్క ఇంటికి మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి 4-5 పథకాలు అయితే వచ్చేవాడి.